నిజంగా చెప్పాలంటే ఊర కూర్చోటం అంటే పారాయణ చేస్తూ బాబా స్మరణ చేస్తూ బాబా నామంలో ఉంటూ బాబా స్మరణలో ఉండటమే ఊర కూర్చోటం అంటే. మనం బయట ఆపోజిట్గా అది తప్పితే మిగతాన్ని చేయటమే ఊర కూర్చోటం అనే భావంలో ఉన్నాము అని చెప్తున్నాం. వీటికి మనకు దోహదం చేసేటువంటివే సత్సంగాలు. సత్సంగం యొక్క ధ్యేయం అంతవరకే. ఆ విషయాన్ని మీకు చాలాసార్లు చెప్పుకున్నాం. సత్సంగాలు బాబా భక్తులను తయారు చేసేటే పార్టీ ఆఫీసులు కాదు, కార్యకర్తలు తయారు చేసే క్యాడర్ క్రియేషన్ ఆఫీసులు కాదు. మనం బాబా మిషనరీసం కాదు. ఆయన పార్టీకి ఎక్కువ మంది బాబా భక్తులు చేసే దానికోసం. ఎదుటివాడు తెలియనటువంటి వాడు, వాడికి బాబా గురించి తెలియదు, వాడికి మంచి మార్గంలో పెట్టి వాడిని ఉద్ధరించడానికి మనం లేవు. మనం అందరం కూడాను బాబా దగ్గర ఉద్ధరింపబడ్డానికే వచ్చాం. మనకు బాబా యొక్క గుర్తింపుని, బాబా యొక్క స్మరణని తప్పిస్తున్నాయి కనుక రకరకాల మనకు ఉండేటువంటి సంఘం, మనకు ఎన్వైర్న్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాం కనుక మన యొక్క ఎన్వైర్న్మెంట్ మనమే క్రియేట్ చేసుకోవాలి. పంటకి వేసేటువంటి కంచెలాగా అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని మన స్మరణని చిన్న దీపంలా, గుండి దీపంలాగా ఉంది. ఈ గుండి దీపం ఆరిపోకుండా ఒక గ్లాస్ లాగా అడ్డుకోవటమే సత్సంగం మాత్రం. అది మన కోసం మనం చేసుకునేటువంటి. లేకపోతే ఈ ప్రపంచం అనేటువంటి గాలిలో పుట్టుకుపోతుంది, ఆరిపోతుంది. ఇది పెద్ద మంట అయినప్పుడు అది వేరే విషయం, ఊరల్నే గాలి చేస్తుంది. ఇక దాన్ని ఆపేది ఏమంటుంది, గాలి కొట్టేది ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ ఇప్పుడు మన అంత లేదు, ఇంతే ఉంది, చిన్న గుడి దీపం లాగా ఉంది. దీనికి నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం. కాబట్టి రకరకాలుగా మనకు ఉండేటువంటి పరిచయాలు కానీ, మనకు ఉండేటువంటి రొటీన్లో కానీ ఈ బాబా అనేటువంటి ఈ వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని మనకు ఉండేటువంటి ఫ్రెండ్స్ కానీ, మనకు ఉండే పరిచయస్తులు కానీ, మనం ఎక్కడికి పోయినా సరే మన బాబాను గుర్తు చేసేయాలా, లేకపోతే మర్చిపోదాం కనుక నేను ఎదుటి గుర్తు చేయడానికి కాదు, మనకు మనం గుర్తు పెట్టుకునేటువంటి ప్రయత్నమే సత్సంగం. అందుకని సాయి ప్రచార కేంద్రాలు కాదు, సాయి తత్వ ప్రచార కేంద్రాలు మాత్రం కాదు. అలా ఎవరైనా భావిస్తే మాత్రం దయచేసి సత్సంగాలు చేయబట్టండి, సత్సంగ కేంద్రాలను మూసేసుకోండి. మన స్మరణకి బాబాకు మనం దగ్గర చేయడానికి కోసంగా మనకు తెలిసినటువంటిది, మనలో ఉండే అనుభూతిని పక్కన వాడితో పంచుకునేదానికి సాధనాలు మాత్రమేను. ఎందుకు అది మానవ నైజం. మీకు ఉదాహరణ చెప్తాను. ఒకడు పరీక్ష పాస్ అయ్యాడు, ఒక పిల్లవాడు అందరికీ పార్టీ ఇస్తాడు. అది ఆయన కారు కొన్నాడు, ఈ పార్టీ అయితే అంటాం. ఆయన కారు కొనుక్కుంటే నీకు పార్టీ ఎందుకు? వాడు పరీక్ష పాస్ అయితే మిగతా వాడికి పార్టీ ఎందుకు? వాళ్ళ ఉండే ఆనందాన్ని 10 మందితో పంచుకోవాలి. నేను పరీక్ష పాస్ అయ్యానటువంటి ఆనందాన్ని, నా ఆనందాన్ని పక్కన వాడితో పంచుకుంటున్నాం. అది మానవ నైజం. ఒక గొప్ప విషయం జరిగింది. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చోన్నారు, అది గుప్తా గారు అటాట చూస్తున్నప్పటికీ ఆ కిటికీలో నుంచి ఒక పెద్ద ఒక జ్యోతిలాగా గ్లోబ్ ఒకటి పోతా కనిపించింది ఆకాశంలో. చూసేసి గుట్టుకు కూర్చుంటాడు ఆయన. ఆడి అన్నామలు వినిపించేదాకా అరుస్తాడు పెద్దగా, అబ్బో చూడండి అంటాడు. అక్కడ ఒక అద్భుతం కనిపించింది, ఆ అద్భుతాన్ని 10 మందితో పంచుకోవాలి. ఒక మంచి సినిమా చూశారు, భలే నచ్చింది మీకు బాగా, చూసేసి గమ్మని ఇంటికి వచ్చి గమ్మని కూర్చుంటారా? పక్కన వాడికి చెప్తాను, రై చూడాలిరా ఏమైనా సినిమా, నువ్వు నీకు డబ్బులే చెప్పి నేను టికెట్ పిలుస్తా, పోవాల్సింది నేను అవుతా ఒప్పుకొని నేను అని చెప్పండి, పంపిస్తాను ఒక సినిమాకి. ఆ సినిమా ప్రొడ్యూసర్వా మీరేమన్నా? నువ్వు ఒక దానికి ఎంజాయ్ చేసావంటే ఆ ఎంజాయ్మెంట్ని 10 మందితో పంచుకోవాలా అనేటువంటిది మానవ నైజమైనటువంటి లక్షణం, గుణం. బాబా అనేటువంటి ఒక అద్భుతాన్ని మనకు వచ్చింది. మనకి ఎన్నో కష్టాల్లో నుంచి ఒక తరుణోపాయం బాబా రూపంలో మనకు దొరికింది. ఈ తరుణోపాయాన్ని, ఈ అద్భుతాన్ని మన సాటి వారితో పంచుకునేటువంటి ప్రయత్నమే సత్సంగం అంటే. నేను చేస్తున్నా ఇప్పుడు అదే. నాకుండేటువంటి బాబా పట్ల నాకుండే ప్రేమని మీతో పంచుకుంటున్నా అంతే. ఈ రకంగా పంచుకునే ఆనందాన్ని పంచుకుని ఒక్కొక్క పార్టీ అనుకోండి, ఒక్కొక్కటి పరీక్ష పాస్ అయితే మీరు ఇచ్చే పార్టీ లాంటివి అనుకోండి సత్సంగాలు. మనకు మన బాబా స్మరణకు దోహదం చేసేటువంటి ఒకానొక సాధనం సత్సంగం. బాబా ప్రచారం చేయడానికి మనం ఎవరం లేవు, మనం ఎవరు చేయాల్సిన అవసరం కూడా ఏమి. సత్సంగానికి అసలు పోవటం ఎందుకంటే మీ అందరికీ కూడాను మనసులో అంతంత బాబా పట్ల ప్రేమ, బాబా పట్ల ఫోకస్ ఉంది. కానీ అది చాలా ఫ్లికరింగ్గా ఉంది. ఒక చిన్న ప్రాబ్లం వస్తే ఆరిపోతుంది, మళ్ళీ వెలుగుతుంది, మళ్ళీ వస్తుంది. ఇలా కాకుండా అందరు ఈ మొత్తం చిన్న దీపాలుగా ఉండేటువంటి వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఒక పెద్ద వెలుగుంటుంది.
వీళ్ళలో కొద్దిగా ఆరిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, కొద్దిగా స్విచ్ ఆఫ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు దీనివల్ల వీళ్ళ కూడా వెలుగుతుంది, ఈ ఒత్తి కూడా వెలుగుతుంది. అట్లా వెలిగించుకునే దానికోసరంగా మనం వెళ్ళి కూర్చునేది. ఈ వెలిగించుకున్న వస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా కంటిన్యూ అవుతుంది ఆ ఛార్జ్. అంతే తప్పితే సత్సంగానికి పోవడం ఒక నియమము, సత్సంగానికి పోకపోతే బాబా కోపడతాడు, గురువు గారు వెళ్ళమన్నారు కనుక వెళ్ళాలి, ఇది కాదు అక్కడ కారణం. దాంట్లో ఉపయోగం ఉంది, ప్రయోజనం ఉంది. ఈ దృష్టితో పోండి. 10 మంది సాయి భక్తులతో కలిసి కూర్చోటం ద్వారా నాలో ఏదైనా సరే లోపాలు ఉన్నా కూడాను, నాలో ఇంకా భక్తులకు కొంచెం వెసులుబాటు ఉన్నా, కొద్దిగా వేవరింగ్ ఉన్నా, కొద్దిగా ఫ్లికరింగ్ ఉన్నా, ఇది పోయి నాలో ఉండేటువంటి ల్యాంప్ స్టెబిలైజ్ అవుతుంది. అది స్టెబిలైజ్ చేసుకునే దానికోసంగా పోతున్నాం, కూర్చుంటున్నాం అనేటువంటి భావంతో పోయి కూర్చోండి. మనం పోయింది దానికోసం, అది స్టెబిలైజ్ చేసుకునే దానికి అది ఒక మంచి అవకాశం. అది 10 మంది సాయభక్తులు ఇలా వీళ్ళందరూ ఇక్కడ కూర్చోనటంతో మీకు తెలియకుండానే మీరు ఒక ఎఫెక్ట్ వస్తుంది. ఆ ఎఫెక్ట్ కోసంగా పోతున్నాం, అది సాధించడానికి కోసంగా పోతున్నాం. సత్సంగం యొక్క ప్రయోజనం అదే, అంతకుమించి వేరే ప్రయోజనాలు ఏం లేవు. బాబా ప్రచారం కాదు, సాయిపదం ప్రచారం కాదు, దీనికి పెద్ద ఆర్గనైజేషన్ కాదు, ఈ ఆర్గనైజేషన్ విస్తరింపజేసి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ తయారు చేయడం కాదు. ఇవన్నీ నాన్ సెన్స్, ఇవేవి కాదు. మన ఆబ్జెక్టివ్ అది ఒక్కటే అయి ఉండాలి. మనలో బాబాని పెంచుకోవటం, మనలో బాబా పట్ల ప్రేమను పెంచుకోవటం, ఫోకస్ని పెంచుకోవటం. ఈ పెంచుకునేదానికి సత్సంగం కూడా ఒక సాధనం, అంతే. అదొక్కటే సాధనం కాదు, అది కూడా ఒక సాధనం. దాన్ని చక్కగా ఉపయోగపెట్టుకోండి అని చెప్తున్నాను.